వాక్యాన్ని వస్తుందండి. చెప్పే వాక్యానుసారంగా మేము మా జీవితాలకు కట్టుబడి మేము ఎప్పుడు కనపరిచే విధంగా ఉంటాం. మా జీవితాల్లో మేము కట్టుకునే ప్రతి సన్నివేశం మేము గమనించి మీ నామానికి మహిమ అంతా వచ్చే విధంగా ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ యొక్క వీధి సువార్త కొడుకులో దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఆయన సన్నిధికి సమీపించినటువంటి ప్రతి ఆసక్తి కలిగినటువంటి సహోదరులకు సహోదరులందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాగ ప్రతి మాసము కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడి వాక్యాన్ని క్రమం తప్పకుండా ఒక వ్యక్తి దేవుని సంతోషపరిచే భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఎలాంటి సంగతులు నేర్చుకోవాలో ఆ విషయాలు ఈ యొక్క వీధి సువార్త కొడుకులో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చేట అవకాశం బట్టి ఈ రోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి మన హృదయాల్లో మన మనసులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామండి. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడాను దేవుని నమ్ముతూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని దగ్గర నుంచి అనేకమైన ఈవులు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ప్రార్థన కూడా మనం చేసే ప్రార్థనలో దేవుని దగ్గర ఎక్కువ భాగం ఎలా ఉంటాయి మన ప్రార్థనలు అంటే, దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, దేవుడా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నేను ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల కలిగించి, ఎప్పుడు దేవుని దగ్గర మనం వచ్చి దేవుని అడిగే కోణంలో ఎలా ఉంటాయి అంటే, దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన వాటి విషయంలో అది కావాలి, ఇది కావాలి అడుగుతామని. ఎప్పుడైనా మనం చేసే ప్రార్థనలో దేవుడా నా ప్రవర్తన నిన్ను సంతోషపరిచే విధంగా ఉంటుందా లేదా, దేవుడా నా యొక్క జీవితం, నా యొక్క ఆలోచనలు, నా క్రియలు, నా తలంపులు, నా ఊహలు, నా భావోద్రేకాలు మిమ్మల్ని గణపరిచే విధంగా, మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మీ గుణాతిశయాలను ప్రచురించే విధంగా నా వ్యక్తిత్వం ఉంటుందా లేదా అని ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడుగుతామా? ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనం ఏమడుగుతుంటామంటే, నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటామా? కానీ మనం ఆలోచించలేని ఒక సంగతి ఏంటంటే, దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం నాలో ఉంటే నన్ను దేవుడు అంగీకరిస్తాడు, ఎలాంటి జీవిత విధానం నేను ఈ భూమి మీద జీవిస్తే దేవుడు తన విశేషమైన సంకల్పాన్ని బట్టి ఆయన పనిలో నన్ను సాధనంగా ఉపయోగించుకుంటాడు అనేది చాలా సందర్భాల్లో మనం ఆలోచించాం. ఎప్పుడు అస్తమానం నాకు అది కావాలి, ఇది కావాలని అయిపోయింది తప్ప, అసలు దేవుడు నా జీవితం నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నాడు, ఎలాంటి భక్తి కలిగి ఉండటం దేవుడు నా నుంచి ఆశిస్తున్నాడు అనేది చాలా సందర్భాల్లో మనం ఆలోచించలేని ఒక పరిస్థితి అయిపోయిందని ప్రస్తుతం. అంటే మనం ఈ భూమి మీద ఎక్కువ మంది అలాగనే ఉన్నామేమో అనిపిస్తాయి. అయితే మనం గత 2 నెలల క్రితం ఒక పాట నేర్చుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకొని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేవాడు. ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, దేవుడు ఎలాంటి వారిని దేవుడు ఆయన పనికి సాధనం ఉపయోగించుకుంటాడు, దేవుడు ఎలాంటి వారి విషయంలో జోక్యం కలుగు చేసుకుంటాడు అనే విషయాన్ని మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఇక ఎంతవరకు ఈ పాట ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ ఈ భూమి మీద మనుషులు చేసే ప్రతి ప్రయత్నం భక్తి జీవితానికి సంబంధించి మనం అనుకున్న విధానంలో చేస్తే దేవుడు దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఇలా చెయ్యి, ఇలా జీవించు, ఇలా ఉండు నా ఎదుట అని దేవుడు చెప్తున్నప్పుడు దాని ప్రకారంగా మనం జీవిస్తే ఏం చేస్తాం, దేవుడు తప్పకుండా మనల్ని అంగీకరిస్తాడే. రైట్. మనం ఎక్కడి నుంచి ఈ పాఠాన్ని మనం చదువుతున్నామంటే,
అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 35వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో, ప్రతి జన్మలోనూ ఆయన భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. అంటే ఇక్కడ నుంచి ఓ పాఠాన్ని ప్రారంభించాం. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అనేది మనం చెప్పుకుంటూ ఈ 2 మాటలు చెప్పుకున్నామండి. దేవుడు ఎలాంటి వారిని అంగీకరిస్తాడని చెప్పుకున్నామంటే, ఒకటి ఆయన భయపడి, 2 ఆయన నీతిని అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. ఇక్కడ దేవుడు భయపడటం అంటే ఏంటో చెప్పుకున్నామా. దేవుడు భయపడటం అంటే ఏంటండి? ఆయన భయపడటం అంటే దేవుడు భయపడటం అంటే ప్రార్థన పెట్టినప్పుడు మానవున్న ప్రార్థన వచ్చి కూర్చోవటం వల్ల అదొక్కటైనా దేవుడు భయపడటం అంటే. దేవుడు భయపడటం అంటే స్కూల్ పిల్లడు స్కూల్కి వెళ్తే కొంచెం లేట్ అయితే ఏమంటారండి, అమ్మ టీచర్ వెళ్తారు, నాకు భయం, నువ్వు రా మమ్మీ, నువ్వు రా డాడీ అని ఏం చేస్తారండి, మనం కూడా తీసుకెళ్తారండి. అదే దేవుడు భయపడటం అంటే. అది దేవుడు భయపడటం అంటే అది కాదండి. దేవుడు భయపడటం అంటే సాంఘిక గంటకట్ట చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవాయందు భయం అంటే చెడుతనాన్ని అసహించుకునేది అంటే ఒక వ్యక్తి దేవుడి పట్ల భయం కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో దేనికి చోటు లేకుండా వదులుతాడు అంటే చెడుతనాన్ని చోటు లేకుండా వదులుతాడే. ఇప్పుడు కూర్చున్న ఇక్కడ మనమైనా ఈ శబ్దాల ద్వారా వింటున్నటువంటి ఎంతమందికి ఈ మాట వినపడుతుందో లేదో తెలియదు, కానీ ఎంతమంది లైవ్లో ఒకవేళ ఆన్లైన్లో తర్వాత ఎప్పుడైనా చూస్తాం లేదో కానీ ఒక ప్రశ్న వేసుకోవాలండి. నా ప్రవర్తన దేవుడికి అంటే నేను చెడుతనాన్ని అసహించుకునేవాడిగా ఉన్నానా, చెడుతనాన్ని ఇష్టపడేవాడిగా ఉన్నానా అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రార్థనకు వస్తూ కూడా ప్రార్థన కూర్చొని చెడుగా ఆలోచించేవాళ్ళు ఎంతమంది లేదా, ఉంటారా లేదా? చాలా మంది ఉంటారా, మీకు తెలియదేమో. అంటే మనసు ఇక్కడే మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఏం చేస్తా, ఎటు తిరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని సన్నిధానికి వచ్చి దేవుని సన్నిధిలో కూడా తప్పుగా ఆలోచించే వాళ్ళు, తప్పుగా ఊహించుకునే వాళ్ళు ఎంతమంది లేరంట. మరి వాళ్ళు చెడుతనాన్ని అసహించుకుంటున్నారా, చెడుతనాన్ని ఇష్టపడుతున్నారా? వాస్తవానికి మనం ఏది ఇష్టపడతామో అది మన జీవితంలో బాగా అవుతాయి, అది మన జీవితంలో ఒక హ్యాబిట్గా మారుతాయి. ప్రస్తుతం చెడుతనాన్ని అసహించుకోవడానికి ఎక్కువ మంది ఉన్నారా, చెడుతనానికి ఆకర్షితులే ఎక్కువ మంది ఉన్నారా? యోసేపు లాగా చెడుతనం అసహించుకునే పరిస్థితి మనలోకి వచ్చిందండి. ఒకసారి మనపూర్వకంగా ఆలోచించండి. యోసేపు అనే ఒక భక్తుడు బైబిల్లో కనబడతాడు. తప్పు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తిగా మనం చాలా సందర్భాలు యోసేపు గురించి మాట్లాడుకుంటాం. ప్రార్థనకు వస్తూ నేను భక్తి కలిగిన వాడిని అని చెప్పుకుంటూ దేవుడు అంటే నాకు భయం అని చెప్పుకున్న వారిలో యోసేపు లాంటి వ్యక్తిత్వం, చెడుతనాన్ని అసహించుకునే పరిస్థితి మన జీవితంలో అంత అలవాడిందంటే ఏమో కొద్దిగా ఆలోచించవలసిన పరిస్థితి. అప్పుడు యెహోవాయందు భయం చెడుతనాన్ని అసహించుకునేదంటే దేవుని యందు ఒక వ్యక్తి భయం కలిగి ఉంటే ఆ భయం భక్తి గురించి అయితే, అంటే భక్తి అనే మాట కూడా దేవుని సంతోషపరచని చెప్పుకున్నాం కదా. ఆ భయం భక్తి గురిన జీవితం తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడే. అక్కడే ఇంకో మాట చెప్తాడు, నీతిని జరిగించే వాడిని అంగీకరిస్తాడు. ఏ జనాంగంలో ఉన్నా, ఏ కాలమైనా, మనుషులు ఎలాంటి వారు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దేవుడు అని చూడ్డాను. నువ్వు చదువుకున్నావా చదువులేదా చూడ్డం, నువ్వు ధనవంతుడుగా లేదా చూడ్డం, నువ్వు అందం ఉన్నావా అందవికారంగా ఉన్నావా చూడ్డం, నువ్వు బలవంతుడుగా బలహీనుడుగా చూడ్డం. అంటే భౌతికంగా మన బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడగాని మళ్ళీ దేవుడు ఏమవుతాడంటే ఈ వ్యక్తి నాకు భయపడేవాడా, నా నీతిని అనుసరించి నడుచుకునేవాడా లేదా అది చూస్తాడే. అప్పుడు ఈ 2 క్వాలిటీస్ మనలో ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడే, ఆకర్షిస్తాడే. అందుకే యేసు వారు ఒక మాట అంటాడు. యేసు కాలంలో కూడా యేసు బోధలు వినడానికి చాలా మందికి నచ్చేది కాదండి. యేసు యొక్క జీవితం దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఆయన బోధలు అంగీకరించి ఆయన వెంబడించడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కారణం ఏమై ఉండొచ్చు, ఆ బోధలో తప్పు బోధల, యేసు బోధించిన బోధలు అంటే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా కష్టం వేసింది. కాబట్టి మార్చుకొని యేసు లాంటి వ్యక్తిత్వాన్ని, యేసులో జీవాన్ని అర్థం చేసుకుని ఆ జీవం కలిగి వెళ్ళడం కష్టం కాబట్టి మనుషులు అనుకునే వాళ్ళంటే ఇది మనకు సాధ్యమేది కాదు అనుకొని
యేసు పెట్టి రొట్టెల కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, యేసు దగ్గర అద్భుతాలు స్వస్థతల కొరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనలో ఉన్న జీవాన్ని అర్థం చేసుకొని ఆ జీవం కలిగి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అతి కొద్ది మంది అండి, చాలా చాలా కొద్ది మంది అండి. అంటే మనమేం ఆశ్చర్యపోని అవసరంలా. మనం అనుకుంటా చాలా మంది ఇంత వాక్యం ప్రకటించబడుతుంది కదా, ఎందుకు మనుషులు మారట్లేదు, ఎందుకు మనుషులు రావలేకపోతున్నారు దేవుని దగ్గరికి అంటే యేసు ఒక సూత్రం చెప్తుంది. ఏంటంటే ఎవరైనా నా తండ్రి చేత ఆకర్షించబడితే తప్ప నా దగ్గరికి రాలేరు అంటాడే. అంటే తండ్రి ఆకర్షించే మనసు ఉండాలి. అంటే తండ్రి ఎవరిని ఆకర్షిస్తాడు, ఎవరిని అంగీకరిస్తాడు అంటే ఆయన భయపడేవారు కావాలి, ఆయన నీతిని జరిగించేవారు కావాలి. అప్పుడు ఒక 2 సందర్భాలు చెప్పుకున్నాం గత పాఠంలో. అంటే అన్ని కాలాల్లో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి పితృకాలంలో ఒకరు చెప్పుకున్నాం, ధర్మశాస్త్ర కాలంలో ఒకరు చెప్పుకున్నాం. పితృకాలంలో దేవుని భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మనం మొట్టమొదటి చెప్పుకున్న వ్యక్తి అంటే అబ్రహాం గురించి చెప్పుకున్నాం. అంటే అబ్రహాంలో దేవునికి భయపడే మనసు ఉందా, దేవుని నీతిని జరిగించే మనసు ఉందా అంటే అది అనేక సందర్భాల్లో మనం అబ్రహాం జీవితం చదువుతున్నప్పుడు కొత్త విషయాలు కనపడుతుంది. ఎందుకంటే అబ్రహాం జీవితంలో ఒకసారి తమ కుటుంబ వాతావరణం చూసినప్పుడు, అతని వ్యక్తిత్వం చూసినప్పుడు, కుటుంబం ఏమో తెరాహు కుటుంబాన్ని గురించి యెహోషువ ప్రసంగులు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడీ సత్తరిన ఆయన కుటుంబం ఇతర దేవతల్ని విగ్రహ సంబంధమైనటువంటి వాటిని పూజించేవారుగా కనబడతారు. అయితే వాళ్ళ యొక్క దృక్పథం ఏంటంటే అనేక దేవుళ్ళలో యెహోవా కూడా ఒక దేవుడని ఇతర దేవతల్ని పూజిస్తారు, యెహోవా దేవుని కూడా పూజించే సంస్కృతి ఆ కుటుంబాన్ని. అయితే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మాత్రమే పూజనీయుడు, ఆయన మాత్రమే ఆరాధించాలి. అందుకు విగ్రహ సంబంధమైన వాటిని తన జీవితంలోకి రాకుండా తను ఏం చేసుకున్నాడే, ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఆ విగ్రహ సంబంధమైన కుటుంబం నుంచి దేవుడు ఏం చేసేదే, ఆయన్ని ప్రత్యేకించాడు, వేరు చేసేదే. అంటే దేవుడు మనం దేవుడు భయపడి చెడుతనానికి దూరంగా ఉంటే చెడు జరుగుతున్న చోట ఉంచున్నాడు. మీరు గమనిస్తున్నారు లేదో, ప్రతి కాలంలో దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులను ఏం చేస్తూ వచ్చాడే, వేరు చేస్తూ వచ్చాడు లేదా. ఇప్పుడు నోవా కాలం చూడండి, నోవా కాలంలో నోవా ఆయన కుటుంబాన్ని ఏం చేసినా వేరు చేసింది లేదా. అప్పుడు ఉన్నటువంటి చెడిపోయిన ప్రపంచంలో నుంచి, అప్పుడున్న ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జనాంగంలో నుంచి ఇశ్రాయేలుని ఏం చేసిందే, వేరు చేసింది లేదా. ఇప్పుడు క్రైస్తవులైన వారిని కూడా దేవుడు ఏం చేస్తాం, లోకంలో నుంచి మనల్ని వేరు చేస్తాం లేదు. ఇలాగంటే ఆయన భయపడే మనసు ఉంది, ఆయన నీతిని జరిగించే మనసు ఉంది. నీతి అంటే ఓ పండి దేవుడు ఎలా చెప్పన్నారు ఆ చేయడం నీతి అని, మనకు తోచం చేసేది నీతి అనుకోకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండ 6:25 ప్రకారంగా నీతి ఎలా కలిగిద్దంటే మనిషికి దేవుడి యొక్క ఆదులు కలుగుతుంటే మానవాళికి ఏం కలిగిద్ది అంటే నీతి కలిగిద్దని చెప్పాడు. మరి ఈ మాటలన్నీ చెప్పుకున్నాం. భయపడే మనసు ఉండాలి, ఆయన నీతిని జరిగించే మనసు ఉండాలి. అబ్రహాము దేవుడు నీతిని జరిగించాడు అంటే పిలుపు లోబడి వచ్చాడు, మరి వాడు మాట్లాడలేదు. 25 సంవత్సరాలు బిడ్డ కూడా కనిపెట్టి ప్రార్థన చేసి బిడ్డను పెట్టుకున్న తర్వాత ఆ బిడ్డను బలిగా అర్పించమన్నప్పుడు ఏ తండ్రి అంగీకరిస్తాడో సొంత బిడ్డను బలిగా అర్పించడానికి? ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ప్రతిఫలంగా పుట్టిన బిడ్డను బలిగా అర్పించడానికి అంటే అబ్రహాము మరుమాడు మాట్లాడకుండా ఏం చేసినండి, బిడ్డను బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అక్కడ దేవుడి యొక్క నీతిని జరిగించలేదా, దేవుడు ఎలా చెప్పాడు అలా చేసి. అందుకే దేవదత్వం దేవుడే ఉన్నాడు, నువ్వు దేవుని భయపడేవాడు నేను ఎరిగి ఉన్నాననే మాట చెప్తాడే. ఆ నీతిని జరిగించాడు కాబట్టి. ఇలాగ అబ్రహాం కలిగిన లాభం ఏంటంటే మరి దేవుడు భయపడి ఆ నీతిని అనుసరించి నడుచుకోవటం వల్ల అబ్రహాము దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా ఎంచాడే. ఈ భూమి మీద విశ్వాసం అందరిలో అబ్రహాం ఇచ్చిన గుర్తింపు ఏంటంటే విశ్వాసులకు తండ్రిగా ఎంచాడే. నా స్నేహితుడు అనబడ్డాడని అబ్రహాం గురించి దేవుడిని యెహోవా ఇచ్చిన సాక్ష్యం. అంటే అబ్రహాము దేవుడి గురించి దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకోవాలా. గొప్ప వ్యక్తి మహోన్నతుడు దేవుడు అబ్రహాం గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చదే, నా స్నేహితుడు అన్నాడే. అంటే స్నేహితుడి మధ్య దాపరికాలు ఏమి ఉండవని, రహస్యంగా ఏమి ఉండవని. దేవుడు అంతలా దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి, అంత సన్నిహితంగా ఎంచుకున్నాడండి అబ్రహాము. అయితే అబ్రహాం దగ్గర నుంచి ఒక జనాంగం వచ్చారు, ఇశ్రాయేలు. ఇశ్రాయేల్లో కూడా కొంతమంది నీతిమంతులు ఉన్నారండి, ఆయన భయపడి నీతిని నడుచుకున్న వారు ఉన్నారండి. ఇశ్రాయేల్ జాతికి సంబంధం లేని ఒక స్త్రీ ఆయన భయపడి ఆ నీతిని అనుసరించి నడుచుకున్న ఒక ఆవిడ. ఎవరి గురించి చెప్పుకున్నామండి? రాహాబు. అంటే ఎరుగో పట్నస్తులు ఆవిడ యెహోవా ధర్మశాస్త్రం గురించి సంపూర్ణంగా అంత ఎరిగింది కాదు, యెహోవా చేసిన కార్యాల గురించి విన్నదండి. ఐగుప్తులో చేసిన కార్యాలు కానీ
ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వస్తున్నప్పుడు ఆ బాషాన్ రాజును ఓగులు కానీ హెస్బోన్ రాజును సీహోను కానీ జయించిన సందర్భాలు కానీ ఎర్ర సముద్రాన్ని పాయాలు చేసింది కదా దేవుడు. అంటే ఈ సంగతులన్నీ కూడాను ఆ నోట ఈ నోట పడి ఆవిడ దగ్గరకు వచ్చిందండి. ఆ ఎరుకో పట్టణస్తుల దగ్గరకు వచ్చిందండి. ఎరుకో పట్టణస్తులు అందరి గురించి చెప్పల్లా. ఆవిడ గురించి ప్రత్యేక దేవుడు రాయించింది ఏంటంటే, ఆవిడ పలికిన మాటలు 2వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో చెప్పుకున్నావా. ఆవిడ ఏమిటి గ్రహించిందండి? పైన ఆకాశం అందనూ కింద భూమి మీదను మీ దేవుడే దేవుడు. మీ భయం వల్ల మా గుండెలు అలసిపోయినాయి. ఎప్పటికైనా మమ్మల్ని, మా దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీ ప్రాణాలు కాపాడింది కాబట్టి నా కుటుంబ ప్రాణాలు కూడా కాపాడమని ఏం చేసిన వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాను. అంటే రాహాబు దేవుని భయపడేదని ఎలా చెప్పగలం మనము? రాహాబు దేవుని భయపడే వ్యక్తిత్వం కలిగిందని ఎలా చెప్పగలమా? దేవుని కార్యాలు వినిన తర్వాత, దేవుని కార్యాలు నమ్మిన తర్వాత ఇంకా చెడుతనాన్ని కొనసాగించిందా, చెడుతనాన్ని అసహించుకున్నాను. చెడుతనాన్ని విడిచిపెట్టింది కాబట్టి అప్పటి వరకు చేసిన పాపం వృత్తిని విడిచిపెట్టేసి ఏం చేసిందని విశ్వాస సమూహంలో చేర్చబడిందని. అందుకే ఆవిడ పేరు ఎక్కడ లిఖించబడిందని, ఎవరి యొక్క వంశావళిలో చేర్చబడిందంటే యేసు వారి యొక్క వంశావళిలో చేర్చబడిందని. అలాగనే దేవుడు నీతిని జరిగించింది కాబట్టి తన కుటుంబాన్ని ఏం చేసిందంటే రక్షించుకున్నాను. అంటే వేగు చుట్టానికి వచ్చిన వాళ్ళు ఏదైతే చెప్పారో అది తూచే తప్పుకొని ఏం చేసింది, పాటించింది. తన కుటుంబాన్ని ఏం చేసింది, రక్షించుకున్నాను. అయితే ఈ రోజున ఇంకొక వ్యక్తి క్రైస్తవంలో ఇంకొకరి గురించి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఇంకొక ఆయన కనబడుతున్నాడు. అంటే కొత్త నిబంధనలు కూడా చాలా మంది ఉన్నారు. నేను అందరి గురించి చెప్పట్లేదు. ఆయన భయపడి ఆయన నీతిని అనుసరించి నడుచుకునే మనుషులు. ఒక వ్యక్తిని గురించి నేను మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తే పరిచయిస్తుంటే ఆయన గురించి నేను ఈ రోజు ఆలోచించేద్దామని. అంటే ఈ క్యారెక్టర్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇది చిన్న క్యారెక్టర్ కాదని, సామాన్యమైన క్యారెక్టర్ కాదని. అంటే ఒక వ్యక్తి యొక్క భక్తి దేవుడి చేత అంగీకరించబడటమే కాకుండా తన కుటుంబాన్ని భక్తి మార్గం నడిపించుకోవడమే కాకుండా ఎవరైతే ఒక జనాంగాన్ని ద్వేషిస్తారో, అసహ్యంగా చూస్తారో ఆ వ్యతిరేకించే జనాంగం దగ్గర కూడా మంచి సాక్షి పొందుకున్నాడండి. అది చిన్న విషయం కాదండి. ఆయనే కొర్నేలి జీవితం నుంచి దేవుడు భయపడి దేవుడి నీతిని అనుసరించి నడుచుకునేవాడిగా కొర్నేలి ఎలా కనబడతాడో కొన్ని విషయాలు ఈ రోజు ఆయన యొక్క జీవిత గాథ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి వచ్చేద్దాం. 10వ అధ్యాయంలో మనం ఈ రోజు చెప్పుకునే విషయం ఏంటంటే కొర్నేలి గురించి చదువుదాం. కొర్నేలి దేవుడికి భయపడి దేవుడి నీతిని జరిగించేవాడు అనేది మనం ఎలా చెప్పగలమో ఆయన స్టోరీలోకి వెళ్దాం. ప్రాథమికంగా ఆయన గురించి కొన్ని విషయాలు చూస్తే, ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళు ఉంటే 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అక్కడ అన్న మాట ఏంటంటే 10వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో ఇటలీ పతాలబడిన పతాలములు శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. ఈ కొర్నేలి గురించి నేను 4 పాయింట్లు చెప్తున్నాను. ఈ కొర్నేలి గురించి ఒకటి ఏంటంటే, కొర్నేలి అని రాసుకోండి. కొర్నేలి భక్తి జీవితానికి సంబంధించింది. కొర్నేలి గురించి ప్రాథమిక విషయాలు ఏంటంటే, ఆయన గురించి ప్రాథమిక విషయాలు ఆయన కైసరే పట్టణస్తుడండి. 10వ అధ్యాయము 1వ వచనం ఉంది. కైసరిలో ఉండినన్నారు చూడండి. ఈ కైసరే పట్టణం అనేది యెరూషలేముకి అంటే మధ్యధరా సముద్రం ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఈ మధ్యధరా సముద్రానికి ఇది ఇక్కడ ఉంటుంది. ఈ యెరూషలేం ఎక్కడైతే యెరూషలేముకి ఇటు దక్షిణం అంటే అటు తూర్పు అయితే పడవల వైపు. ఇతను ఎవరు? శతాధిపతి అనబడ్డాడండి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం. 3 ఇటలీ సామ్రాజ్యానికి అంటే ఇది యూదులు అంటే యూదులు ఉన్నటువంటి ప్రాంతం, యూదుల యొక్క అధికారం ఉన్నది కాదు, రోమీల యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి పట్టణం అని. అప్పుడు ఈయన గురించినటువంటి విషయాల్లో ఈయన ఆత్మీయ స్థితి చూద్దామని ఈరోజు మనం అవసరమైంది ఏంటంటే ప్రాథమిక విషయాల నుంచి
ఈయన ఆత్మీయ స్థితి ఎలాంటిది? కొర్నేలి యొక్క ఆత్మీయ స్థితి అంటే ఆత్మీయ స్థితి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కొర్నేలి యొక్క ఆత్మీయ స్థితి గురించి బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ఆయన గురించి 1వ వచనంలో కొర్నేలియును భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. కొర్నేలి గురించి ఆయన భక్తి గురించి ఆయన యొక్క ఆత్మీయ స్థితి గురించి చెప్పిన మాట ఏంటంటే భక్తిపరుడు అన్నాడు. భక్తిపరుడు అది నేను చెప్పింది కాదండి, పరిశుద్ధాత్ముడు లోకాయన గ్రంథకర్త ద్వారా రాయించేటువంటి మాట భక్తిపరుడు. అప్పుడు భక్తి అనే మాటకి అర్థం ఏంటండి? భక్తి అంటే దేవుణ్ణి సంతోషపరుస్తాం. దేవుడు నా ఎదుటిని నమ్మి ఎల్లప్పుడూ ఆయన సంతోషపరిచే జీవితం జీవించడం భక్తి. ఈ కొర్నేలి ఒక అన్యుడు, వాస్తవానికి ఒక అధికారి అయినప్పటికీ కూడాను ఎవరు సంతోషపరచని ప్రయత్నం చేస్తాడండి? సృష్టికర్తని దేవుని సంతోషపరచని ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో ఉన్న వ్యక్తులు సామాన్యంగా మీరు గమనిస్తే చాలా మందిలో కూడాను భక్తి జీవితానికి కొంచెం దూరంగా ఉంటారు. అధికారం లేనప్పుడేమో కొంచెం అణిగిమణిగి ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత పదవి పలుకుబడి హోదా వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా కొంచెం ఒక ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత ఎలాంటి భావోద్రేకాలు ఉంటాయి అంటే అనుకో ఉండదాన్ని, అహంకారం అనే మనసు వచ్చిందాన్ని. అధికారం ఉన్నప్పుడు మనిషి ఎలాగ ఉంటాడు, అధికారం లేనప్పుడు ఎలాగ ఉంటాడు, వ్యత్యాసం ఉంటుందా? ఒకేలాగా ఉంటాడు మనిషి. పదవి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, పదవి లేనప్పుడు ఒకలాగా ఉంటాడు. అంటే ఈయన 100 మంది మీద అధికారం అంటే చిన్న పోస్ట్ కాదండి. ఒకవేళ మనం డిఎస్పీ స్టేజ్లో ఉన్నాడనుకోండి, ఆయనకి ఎంత పొలుగుబడి ఉండుతాను, ఎంత హోదా ఉండుతాను, ఆయనకి ఎంతమంది ఉంటారు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మనకి భక్తి జీవితం కుదిరేది అనుకుంటారు, కుదరదు అనుకుంటారు. మనం స్కూల్స్ లో కాలేజీల్లో అటెండర్ ఉద్యోగం చేస్తుంటారండి. అటెండర్ ఉద్యోగం చేసి ఆయన ఏమనుకుంటారంటే మనకు సెట్టేది కాదు ఇది భక్తి. ఇప్పుడు ఆదికి ఆదివారం క్రమం తప్పకుండా రావాలంటారు, ఆ క్లాస్ అంటారు, ఆ మీటింగ్ అంటారు. మనకి ఆడు కుదిరితే మనకు సూట్ ఏది కాదు కానీ ఏం చేస్తారు చాలా మంది వదిలిపెట్టేసిరే. దేవుడు అవసరం లేదండి ఇప్పుడు వాళ్ళకి. ఏది అవసరమైంది? ఉద్యోగం అవసరమైందండి, వదిలిపెట్టేశారు దేవుడు. కానీ నా దేవుడిని అలా వదిలిపెట్టారు కాదండి, భక్తిపరుడు. అది భక్తిపరుడు యొక్క జీవితం ఎలా ఉండిద్దో ఒక మాట మీరు బైబిల్లోనే చెప్తాను. ఆ భక్తి కలిగిన వాడి జీవితం ఎలా ఉండిద్ది అంటే, కొర్నేలి భక్తి కలిగిన వాడు, ఆయన దేవుని యందు భయభక్తి కలిగిన వాడు అనే మాట కింద వచనాలు చదివితే 2వ వచనంలో ఈ భక్తిపరుడు అంటే ఏం చేస్తాడు అంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగిన వాడే ఉండి, వీడికి ఆత్మీయ స్థితిలో మొట్టమొదట ఇది భక్తిపరుడు అన్నారు కదండి. ఈ భక్తిపరుడు ఏం చేస్తుందే? ఒకటే, తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తాడండి? భయభక్తి కలిగి ఉంటాడే. అంటే ఆయన ఒక్కడే భక్తి కలిగిన వాడా, ఇంటి వారు కూడా భయభక్తి కలిగిన వాడు. ఇప్పుడు సర్వసాధారణంగా మన కుటుంబాల్లో ఇక్కడ కూర్చున్న మనలో ప్రార్థనకి ఒకవేళ మన కుటుంబంలో 4 ఉంటే, ఒక 6 ఉంటే అంతమంది వెళ్తారే. ఒకరు వెళ్తారు, లేకపోతే 2 వెళ్తారే, లేకపోతే 3 వెళ్తారే. అంటే 3 దేవుని సన్నిధికి వెళ్తారు, 3 లోకంలో అలా ఇలా తిరుగుతూ ఉంటారే. అంటే ఇప్పుడు ఒక కుటుంబం అంతా దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండటం అనేది ఆశీర్వదించబడిన సంగత, అది శాపగ్రస్తమైన పరిస్థితి. చాలా ఆశీర్వదించబడిందండి. ఎందుకంటే కుటుంబం అంతా భక్తి కలిగి ఉండటం అనేది ఆ కుటుంబ వాతావరణం ఎలా ఉండిద్ది అంటే పరలోక సంబంధమైన వాతావరణం ఉండిద్దండి. ఉదాహరణకి కుటుంబం అంతా భయభక్తి కలిగిన వారుగా ఉన్నారు అనుకోండి, తన ఇంటి వారందరూ భయభక్తి కలిగిన వారు అంటారు కదా. అప్పుడు ఇంటి వారందరూ కూడా భయభక్తి కలిగి ఉంటే, దేవుడు అంటే భయం కలిగి ఉంటే ఆ కుటుంబంలో చెడుతనం ఉండిద్దండి. చెడుతనం ఉండదా? ఒకరికొక అన్యాయం చేసుకోవడం ఉండిద్దండి, ఒకరికొక మోసం చేసుకోవడం ఉండద్దండి, ఒకరికొక కలహాలు ఆడుకోవడం ఉండద్దండి, ఎవరైనా స్వార్థంగా ఇంకొకరికి మోసం చేయడం ఉండిద్దండి. ఉండవండి. ఒకరి పట్ల ఒకళ్ళు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి ఉంటారని, ఒకరికొకళ్ళు ఐక్యత కలిగి ఉంటారని, ఒకరికొకళ్ళు పరస్పరం సహకరించుకుంటారని. కుటుంబం అంతా భక్తి కలిగి ఉంటాడంటండి, పరలోక సంబంధమైన వాతావరణం ఆ కుటుంబంలో ఉండిద్దని. అవునా కాదు? మీరు ఆలోచించండి. అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం చదువుతున్నారు, బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, సక్రియలు చేస్తున్నారు, అందరూ ఇతరులకి మేలు చేసే విషయంలో ఆలోచన చేస్తారు తప్ప కీడు చేసే ఆలోచన ఎప్పుడు రావట్లేదు. ఆ ఇంటి బాధ వాతావరణం ఎలా ఉండిద్ది? అత్తకోళ్ళ మధ్య సమస్యలు వస్తాయండి, రావండి. భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయండి, రావండి. తోడుబుట్టల మధ్య కలహాలు వస్తాయండి. వాడిని తీసేసుకున్నా నాకు తిన్నాడు, నాది వాడుకుంటున్నాడు అని ఏడుపు కొట్టు జీవితం ఉండిద్దండి, ఉండదండి. అంటే కుటుంబం అంతా భక్తి కలిగి ఉండటం అనేది
దేవుడికరమైన కుటుంబం ఆ కుటుంబాన్ని అందుకే చెప్పానండి. అంటే ప్రస్తుతం కుటుంబంతో ఒకవేళ ప్రార్థనకి వెళ్తున్నా వాక్యం పట్టలేదండి మన జీవితాల్లోకి. వాక్యం పట్టకపోగా వాక్యానుసారం ప్రవర్తన లేకపోవడం వల్ల ప్రార్థనకి వెళ్ళిన సమస్యల్లోనే కొనసాగుతూ ఉన్నాను. కానీ కొన్నేళ్ళు కుటుంబం పదవుల్లో, అధికారంలో, ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి భక్తి కలిగి ఉన్నట్టుగా గొప్ప సంగతి అయితే, ఆ భక్తిని ఎవరి మీద ప్రభావితం చేసేదే, ఎవరు కూడా అర్థింపజేసేదే, తన కుటుంబంలో భార్య పిల్లలు కూడా ఏం చేసింది, ఆ భక్తిని అలవర్చేదే. ఇక్కడ ఒక నాయకుడైనటువంటి వ్యక్తి, నేను ఆ కుటుంబంలో నాయకుడిని, ఇక్కడ సహోదరులు ఉన్నారు కొంతమంది. మన పాత్ర ఏంటంటే ఈ కొన్నింటి దగ్గర ఏం నేర్చుకోవాలి, నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడు అయితే నీ యొక్క భక్తి యొక్క జీవితం, నీ యొక్క భక్తి యొక్క ప్రభావం ఎవరి మీద పడాలండి? ఇప్పుడు నీ కుటుంబం మీద పడాలి, నీ భార్య మీద పడాలి, నీ భర్త మీద పడాలండి. ఒకవేళ నీ పిల్లల మీద పడాలి. నీ భక్తి కలిగి పెరుగుతూ ఉంటే ఆ భక్తిని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడాను ప్రతి నా బ్రతకాలరా అని మనం చూసి నేర్చుకొని మనల్ని అలవాటు, అంటే మన దగ్గరకు వచ్చి అలవాటు చేసుకునే విధంగా మన జీవితాలు ఉండగలగాలండి. ఇది సాధ్యం కాదేమో అనిపించింది. కానీ బైబిల్లో స్తోత్రం చెప్పాడే, పేతురు రాసిన పత్రికలో అంటాడు, భార్యతో చెప్తాడండి ఒక మాట, పురుషుడు మార్పు చెందని మూర్ఖుడు అనుకోండి, దేవుడి వాక్యానికి అవినీతి చూపించే మనిషి అనుకోండి, అలాంటి వ్యక్తిని కూడా మార్చే శక్తి ఒక చిన్న స్తోత్రం చెప్పాడు దేవుడు. ఏమంటాడంటే, స్త్రీలారా మీ పురుషుని ఎదుట భయముతో ఉన్నట్టు మీ పవిత్ర ప్రవర్తన బట్టి, అంటే ఎలాంటి ప్రవర్తన ఉండాలంటండి? పురుషుడి ఎదుట భయము ఉండాలి, ఆ భయముతో ఉన్నట్టు పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. ఆ భయముతో ఉన్నటువంటి పవిత్రమైన ప్రవర్తన బట్టి ఏంటండి, వాక్యం లేకుండా ఒక పురుషుడిని ఏం చేయొచ్చు అంటే ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకురావచ్చు అని అంటాడే. బైబిల్లో చెప్పిందనా నేను కల్పించి చెప్పాను ఆ మాట? లేదండి, నా ప్రవర్తన బాగానే ఉంటుందండి, అతనే మూర్ఖంగా ఆలోచన చేస్తాడు, అతనే మూర్ఖుడండి అని అంటున్నామా? ఒకవేళ అతను ఎంత మూర్ఖుడైనా సరే భయంతో కూడా నీ పవిత్రమైన ప్రవర్తన, నీ నడవని బట్టి ఏదో రోజున ఏం చేస్తాడే, ఓ రోజున ఆలోచిస్తాడే. అంత కఠినుడు కూడా. ఒకవేళ భర్త మారు చెందాడు, భార్య మారలేదు అనుకో, అది భర్త కూడా వర్తించింది. భర్త యొక్క ప్రవర్తన బట్టి ఏం చేయొచ్చండి, భార్యని ప్రభు దగ్గరికి నడిపించవచ్చండి. అంటే ఇప్పుడు కూర్చున్న వాళ్ళు నేను ఒక ప్రశ్న వేయాలి, వేసి వెళ్ళిపోతాను, సమాధానం చెప్పొద్దు. నా ప్రవర్తన బట్టి నా భర్తని ప్రభు దగ్గర నడిపించానని కానీ, నా ప్రవర్తన బట్టి నా భార్యను ప్రభు దగ్గర నడిపించాను కానీ ఎవరైనా చెప్పుకునే పరిస్థితిలో ఉన్నామా? ఏమో. కానీ బైబిల్లో చెప్పిన విషయాలు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన భక్తి మన కుటుంబం చూడగలగాలి, మన ఇరువురు వాళ్ళు చూడగలగాలి, మన ప్రవర్తన ద్వారా కొంతమందిని ఏం చేయగలగాలి, ప్రభు యొక్క మార్గంలోనికి, దేవుని వైపుకు తిప్పగలుగుతాం. అది భక్తి జీవితంలో భాగం అని. అవునా కాదా? అంటే కొన్నేళ్ళు భక్తిపోడు అనడానికి బైబిల్లో కొన్ని సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే స్టోరీలో ఆయన స్టోరీ గురించి. ఒకటి, భక్తిపోడు ఏం చేస్తాడంటే తన ఇంటి వారిని భయభక్తి కలిగిన వారుగా, తనతో పాటు తన ఇంటి వారిని కూడా భయభక్తులు కలిగిన వారిగా తయారు చేస్తాడు. ఇంకో మాట ఉందండి అక్కడ, ఏమన్నాడు అంటే ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ప్రజలకు బహుధర్మం చేయొచ్చు అన్నాడు. అంటే ధర్మము అనే మాట, పేదలకు సహాయం చేయడం ధర్మం అన్నాడండి. అక్కడ కలిగిన వారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ధర్మము అన్నాడండి. అంటే వాళ్ళు అడిగితే కాదండి, అడగకుండానే వాళ్ళు లేని స్థితిని చూసి సహాయం చేయడం ధర్మం. ధర్మ కార్యాల్లో ధర్మం చేయడం గురించి యేసు మత్తయి చెప్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇతరులకి సహాయం చేయలేని గుణం ఎవరి దశలో? అది దేవుడే. అంటే దేవుడు ఆయన పోలికలు మనం సృష్టించుకున్నాడు కాబట్టి మనల్ని ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉండాలని కోరుకుంటున్నట్టు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడే. ఇప్పుడు ఇతను అల్లుడే, అధికారంలో ఉన్న వ్యక్తి, 100 మంది మీద అధికారి. నేను అధికారులు ఎవరిని నేను విమర్శించట్లేదు, సహజంగా మన సమాజంలో జరుగుతున్నది చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, సర్వసాధారణంగా అధికారం ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నది ఇతరులు పెట్టే మనస్తత్వం వచ్చిందా, లేదు అంటే బలహీన దగ్గర లాగేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కువ సందర్భం సమాజంలో మనం చూసేది ఎక్కువగా ఎలాంటి పోతున్నాం ప్రస్తుతం. అంటే లేని వారి దగ్గర, కొంచెం బలహీన దగ్గర, కొంచెం తక్కువ స్థాయి కలిగిన దగ్గర
భయపెట్టో లేకపోతే ఏదో బెదిరించో లేకపోతే ఇంకేదైనా చర్యలు పాల్పడి ఏం చేస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసేసుకుంటారు ఆయన. కానీ ఈయనకు ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంటండి ఆయన తన అవసరం తీర్చుకుంటూ పేదలకు ఏం చేస్తాడంటే ప్రజలకు ఏం చేస్తాడండి ధర్మకార్యం చేస్తాడు. ధర్మం చేస్తాడా బహుధర్మ కార్యం చేస్తాడా? బహు అనే మాట చేసేదానికన్నా ఎక్కువ అండి. అంటే సామాన్యంగా ఉన్నది ఎవరికైనా పెడతాం, ఇప్పుడు ఉన్నది పెట్టడం కాదండి, పెట్టేదానికంటే అధికంగా పెట్టడం అండి. అంటే ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. కానీ భక్తి జీవితంలో భాగం కాదు ఇతనికి ఇవ్వటం, సహాయం చేయటం. అది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నాం, దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డల కంటే అండి చిన్నప్పటి నుంచి ఇతరులకి ఇవ్వాలి అనేది ఆ గుణం నేర్పించుకోవాలంటే. అంటే పిల్లల్లో కొంతమందికి తమ దగ్గర ఉన్నది ఇతరులు పెట్టి మనస్తత్వం వచ్చిందే. పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తాడే నువ్వు తిను నువ్వు తిను అది పెడతామేంటి అని మనం ఏం చేస్తాం కొన్ని సందర్భాల్లో ఆటంకపరుస్తామని. కానీ అలా ఆటంకపరచకుండా వాళ్ళు పెడుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు నాన్న, మనం ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు మనం పెట్టగలగాలని ఒక మంచి గుణాన్ని వాళ్ళ మనసులో వేసి వాళ్ళు ఇచ్చేటప్పుడు అభినందిస్తూ ఉంటే వాళ్ళు ఇంకెక్కువగా దేవుడు అంటే ఇంకెక్కువగా ఏం చేస్తారా ఇచ్చే గుణాన్ని డెవలప్ చేసుకుంటారా. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎవరికి సహాయం చేయము, మన ద్వారా అంటే మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం అందరూ సహాయం చేయాలని కోరుకుంటామని. అది అన్యాయం కదా. మొదట ఏం చేయమని నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు ఏం ఆశిస్తావో మొదట నువ్వు చేసి చూపించమన్నాడే. అదే కదా మత్తయి వార్త 7:12 ఒక సువర్ణ సూత్రం చెప్తాడే, మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరుకుందరు, మొదట మీరు ఎలాగ వారికి చేయమని చెప్తాడే. అందరూ గౌరవించాలని కోరుకుంటాం, మనం మాత్రం ఎవరిని గౌరవించాం. అందరూ సహాయం చేయాలని కోరుకుంటాం. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం మాత్రం ఎవరికి సహాయం చేయాలి. ఏదైనా ఇబ్బంది వస్తే మనం అందరూ పరామర్శించాలని కోరుకుంటాం, కానీ మనం ఎవరిని కూడా పరామర్శించాం. అది అవకాశవాదం, స్వార్థపరులు. కానీ యేసుప్రభువు అది కాదని మనకు నేర్పించింది. రైట్. నా పాయింట్ ఏంటంటే ఈయన దగ్గర మనం నేర్చుకునే మంచి గుణం ఏంటంటే ఆయన ఇంటిని బారి భక్తి మార్గం నడిపించాడు, అలాగనే బహుధర్మ కార్యాలు చేస్తూ వస్తున్నాడు. మూడోది దేవునికి ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు అనే పదం చెప్పాడు. అంటే ఈ భక్తి జీవితానికి సంబంధించి అసలు ప్రార్థన చేసుకోవడం సమయం ఉంటుందండి. భక్తి ఈ ఉద్యోగస్తులకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, అధికారం ఉన్న వారికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనుషులకి ప్రస్తుతం ఉద్యోగాలు లేకపోయినా ప్రార్థన సమయం ఉండట్లేదే. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు సమయం ఉండట్లేదు అంటున్నారే. అది ఈయనకి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉందా లేదా? ప్రార్థన ఎందుకండి? దేవుడితో మాట్లాడతాం. అంటే ప్రార్థన అనేది ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని బ్యాలెన్స్ గా కొనసాగడానికి దోహదపడే చర్య. భక్తి జీవితంలో ప్రార్థన ఒక భాగమా కాదని, భక్తి జీవితంలో సక్రియలో భాగం, భక్తి జీవితంలో ప్రార్థన కూడా ఒక భాగం అని ఎలాగంటారేమో. అంటే ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉండం మనం. ఇప్పుడు ఉదాహరణకి మనకి కొన్ని సందర్భాల్లో సంపన్నంగా ఉంటుందండి ధనం, కొన్ని సందర్భాలు లేమొచ్చిందండి. ఇప్పుడు సంపన్నంగా ఉన్నప్పుడు ఏమనిపించింది? ఎవరవసరంలో మనకి ఎవరితో మనకు సంబంధం ఏమైనా డబ్బు ఉంటే మనం ఏమైనా చేసుకుంటాం. దేవుడితో సంబంధం లేనట్టుగానే మనం వ్యవహరిస్తామని, దేవుడు ఎవరో అన్నట్టుగా వ్యవహరిస్తామని. కొన్ని కష్టం వచ్చింది అనుకోండి, లేమొచ్చింది అనుకోండి, ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, ఏం చేస్తామని? అప్పుడు దొంగతనం చేయటమో లేకపోతే మోసం చేయటమో లేకపోతే అప్పుడు దేవుని దగ్గర రావటమో చేస్తామని. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటుందా, బ్యాలెన్స్ తప్పుతుందా? బ్యాలెన్స్ తప్పుతుందని. అందుకే మీరు సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా ఒక ఆయన ప్రార్థన చేస్తాడే. ఏం ప్రార్థన చేస్తాడే? పేదరికమైన ఐశ్వర్యం దయచేయొద్దు అంటాడే. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. మరి ఏం కావాలని కోరుకుంటాడు? ఏం కావాలని కోరుకుంటాడే? మరి ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, కడుపుండా తినే దేవుడు ఎవరు అంటాడేమో. పోనీ తక్కువ ఇచ్చాడు అనుకోండి, లేని స్థితిలో దొంగిలించి దేవుడి నామాన్ని దూషించబడే విధంగా ప్రవర్తిస్తానేమో. కాబట్టి తగుమాత్రం చాలంత దయచేయమంటాడే. మన ప్రార్థనలో కూడా ఎప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు మనం దేవుడికి దూరం అయిపోకూడదు, దేవుడికి అవమానం తెచ్చే విధంగా ఏదైనా దొంగతనం చేసి మోసపని చేసి అలాంటి చర్యలు పాల్పడే విధంగా మనం వ్యవహరించకూడదు. తగుమాత్రం దయచేయమని దేవుడి దగ్గర ఎప్పుడు దేవుడి దగ్గర ఏం చేయాలని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకే ప్రార్థన జీవితం ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుని హృదయంతో పెనవేసుకొని
ఒక వ్యక్తి యొక్క మనసును దేవుడి మనసులో పెనవేసుకొని దేవునితో అన్యోన్యమైన సంబంధ బాంధాలను బలపరచుకోవడానికి ప్రార్థన అనే చర్య ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రార్థన చాలా అవసరం అండి. ఇంకో చిన్న మాట చెప్తాను, వేసుకొని చెప్పింది విశ్వాస జీవితంలో ప్రార్థన ఎందుకంటే శోధనలో పడిపోకుండా మనల్ని అంటండి ఆపిద్ది అంటే. ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేసేవాడి యొక్క మనసు, ఆయన మనసులో ఎక్కువ ఎవరుంటారండి, ఆయన హృదయం ఎవరుంటారండి, ఎక్కువగా దేవుడే ఉంటాడండి. అంటే ఎక్కువ ప్రార్థనలో మనం గడుపుతున్నప్పుడు సమయం మన మనసంతా మన హృదయం అంటే దేవుడు ఉంటాడు. ఇక తప్పుడు ఆలోచనలు ఎక్కడ వస్తాయి, తప్పుడు క్రియలు చేయాలని ఎందుకు వస్తాయి? మరి వారు ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఎందుకు తప్పుడు ఆలోచన చేస్తున్నారు? ప్రార్థన జీవితం లేదండి. ప్రార్థన జీవితం లేని వ్యక్తి అంటే ఆత్మీయంగా ఒక రోజు ఏమైపోతాడంటే దేవుడికి నెమ్మదిగా దూరం అయిపోతాడు, శోధనలో వెళ్ళిపోయి. రైట్, 3 విషయాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు కొన్నేళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే స్వతహాలు ఏంటంటే, ఆయన భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, ఒకటి మనం చెప్పుకుంది ఏంటంటే తన ఇంటి వాడిని దేవుడికి భయభక్తి కలిగిన వాడిగా చేశాడు, బహుధర్మకార్యం చేశాడు. 3 అంటే ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడండి. అంటే ప్రార్థన చేయడానికి టైం లేదని ఎప్పుడు అనకూడదని మనం. ఒక భోజనం చేయడానికి సమయం లేదనే మాట వాడొచ్చాం, కానీ ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ చదువుకోవడానికి సమయం లేదనే మాట రాకూడదండి. ఎందుకంటే దేవుడితో మాట్లాడటానికి సమయం లేదంటే ఇంకెవరితో మాట్లాడతాం మనం? ప్రార్థన దేవుడితో మాట్లాడతాం కదా. వాక్యం చదవటం, వాక్యం వెంటనే దేవుడి మాటలు వింటాం, దేవుడి మాటలు మన దగ్గరకు వస్తున్నాయి. ఈ రెండింటికి సమయం లేదంటే మాత్రం దేవుడు ఉపేక్షించదేమో మనల్ని. ఎంత సమయం ఇస్తే నాతో మాట్లాడటానికి, నా మాట్లాడటానికి కూడా సమయం లేదంటున్నారా అని అసలు సమయాన్ని దేవుడు ఏం చేయొచ్చు, మనకి లేకుండా చేయొచ్చండి. ఊపిరి తీసేసే పరిస్థితి కూడా వచ్చిందేమో ఆయన ఉగ్రత మన మీదకి వస్తాయి. అప్పుడు ఇలాంటి వ్యక్తి భక్తి కలిగిన వాడు అయితే ఇది సరిపోదండి రక్షించబడటానికి. ఎందుకంటే యేసువు సులువు వేయబడిన తర్వాత యేసువు 6వ ముందు ఆ మాట చెప్తారండి. ఏంటంటే నమ్మి బాప్తిస్మములో రక్షించబడి నమ్మన వారికి శిక్ష విధించబడి అని చెప్తారు కదండి. అయితే ఈయన ధర్మశాస్త్ర ప్రకారంగానైతే ఆ భక్తి సరిపోతాయి. సున్నతే, ప్రార్థన చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, ఇంటిల్లి పాదికి ప్రార్థన నడిపించడం, ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే సరిపోతాయి. కొన్ని పితృ కాలంలో ఉన్న విశ్వాస నియమాన్ని బట్టి సరిపోతాయి. కొత్త నిబంధనకి ఈ భక్తి సరిపోదండి. కొత్త నిబంధన ప్రకారం ఏం చేయబడాలి ఆయన మనం చెప్పుకున్నాం, క్రీస్తు యొక్క మరణానుభవంలోకి వెళ్ళాలని. అంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ఈ మానవాళికి ఏం తీసుకొని వచ్చాడంటే ఆత్మ సంబంధం ఆశీర్వాదం తీసుకొని వచ్చాడే. అంటే మనం దేవుడి సంకల్పాన్ని స్టార్టింగ్ డేస్ చెప్పుకున్నామని, మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా కుమారుగా స్వీకరించాలని కోరుకుంటున్నాడే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రాలే, ఇంకా ఈయన ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తున్నాడు, తన భక్తిని కొనసాగిస్తున్నాడు. ఈయనకి ఏం తెలియలేదు, రక్షణ సంకల్పం స్పష్టంగా తెలియపరచబడలా. ఆయన యూదా మతానికి సంబంధించిన విశ్వాస నియమాల్లోనే కొనసాగుతూ ఉన్నాడు. అందుకే ఈయన గురించి ఏమంటాడంటే యూదా మత ప్రవిష్టులు అన్నాడు. ఆయన జనమత యూదులు కాదు, కానీ యూదా మతాన్ని, అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని అంగీకరించి ఆ మత సంబంధమైన విశ్వాసంలో కొనసాగే వాళ్ళు ఏమంటారంటే యూదా మత ప్రవిష్టులు అంటారు. అంటే వాళ్ళు జన్మతః యూదులు కాదు, ప్రకృత యూదులు కాదు, కానీ అన్నిలో నుంచి వాళ్ళు ఏం చేశారు, యూదా మతాన్ని స్వీకరించారు. యూదా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనసు ఏం చేయదండి, రక్షించదాన్ని. అప్పుడు ఈ రక్షించబడే విషయంలో దేవుని యొక్క హస్తం కావాలా లేదా? దేవుని యొక్క హస్తం చాలా అవసరం అని. అయితే దేవుని యొక్క జోక్యం చెప్పే ముందు నేను ఈయన గురించి ప్రజలని చెప్పారు చెప్తాను. ప్రజల సాక్ష్యం చూడండి ఒకసారి. ప్రజలంటే అక్కడ ఉన్న యూదులు చెప్పిన సాక్ష్యం అని. ఇప్పుడు వాస్తవానికి మనం చేసే భక్తి, మనం జీవించే జీవితము, మనం చేసే క్రియలు మన దృష్టికి ఎలా ఉంటాయండి? సాంఘిక గ్రంథంలో చెప్పినట్టుగా మనం ఎప్పుడు మన దృష్టికి ఎలా కనబడతామంటే మంచోడిగా కనబడతామండి. ఎంత చెడ్డ పని చేసేవాడు కూడా తన దృష్టిగా ఏమనుకుంటాడే, నేను మాట్లాడేది రైట్ అనుకుంటాడండి, నేను చేసే పనులు రైట్ అనుకుంటాడండి, నా క్రియలు మంచి అనుకుంటాడండి. అంటే మన దృష్టికి మనం ఎప్పుడు మంచోడిగా కనబడతామని. కానీ మన దృష్టికి కాదండి మంచోడిగా అనబడాల్సింది. ఎదుటి వారు మన ప్రవర్తన చూసి మంచి వాళ్ళని ఎదుటివారు చెప్పాలని. చూడండి ఆయన గురించి ఎదుటివారి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను కొన్ని వచనాలు చదువుతాను. 22వ వచనం ఒకసారి చూడండి. 22వ వచనంలో ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతులను దేవుని భయపడేవాళ్ళను యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా. ఆయన గురించి చెప్పిన మాటలు ఏంటంటే, ఒకటి కొన్నేళ్ళు ఎలాంటి వాడని పడ్డాడండి, నీతిమంతులను పడ్డాడండి.
అంటే నీతిమంతుడు అనే మాట దేవుని యొక్క నీతిని జరిగించడానికి ఆయన తెలిసిన విషయాలు అనుసరించి నడుచుకునే వాడిగా యూదులందరూ గుర్తించారు. నీతిమంతుడు అలాగనే దేవుడు భయపడేవాడును అని దేవుని యొక్క సంగతి తెలిసిన తర్వాత చెడుతనాన్ని ఏం చేసి ఉంటాడు, ఆయన ఆశ్రయించుకుని ఉంటాడు. అప్పుడు మూడోది ఏమంటున్నాడు, యోధాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడిని అయినా అంటాడు. యోధాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడంటే ఇతను యూదుడా అన్యుడా? అన్యుడే. యూదులు ఎవరు కూడాను అన్యుడిని మంచివాడు అన్నాడు. కానీ యూదుల చేత ఏమైనా సాక్ష్యం పొందుకున్నాడు, ఇతను మంచి పేరు పొందుకున్నాడు. అంటే దేని బట్టి మంచి పేరు పొందుకుని ఉంటాడు? ఇలా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చాడా, టిఫిన్ పెట్టించాడా, లేకపోతే టీ కాఫీలు ఇచ్చి ఉంటాడా? ప్రవర్తన ద్వారా మంచి పేరు సంపాదించాలి. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా కాఫీ ఇస్తే మంచోడు అంటామండి, ఇంటికి వెళ్తే టీ ఇస్తే మంచోడు అంటామండి. ఎప్పుడు ఎంతవరకు ఆ మంచితనం? ఆ టీ ఇచ్చినంతసేపే. రెండోసారి వెళ్ళి టీ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, టీ అట్టొచ్చు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని కూర్చోమని లేదనుకోండి, ఏమంటామండి? వాళ్ళంత పరిమాణం లేదండి అంటామండి. అంటే మన మంచితనం ఏంటంటే వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా టీలో కాఫీలో ఏదైనా అవసరం సహాయపడితే మంచోళ్ళు అంటామండి. ఈయన గురించి అలా కాదని చెప్పింది, వ్యక్తిత్వాన్ని చూసారండి. ఆయన వ్యక్తిత్వం మంచిది కాబట్టి యోధాజనులందరూ వాళ్ళ మంచి పేరు పొందినవాడే. సరిపోతుందండి, సరిపోతుంది. ప్రజలందరూ మంచి సాక్ష్యం ఇస్తున్నారు, బహుశా ఆందర్మాలు చేస్తున్నాడు, ప్రార్థనా పరుడు, ఇంటిని బాధను భక్తులు నడిపించిన వాడు. సరిపోతుందండి, సరిపోదండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, కొంతమందికి సత్యం తెలియపోయినా, దేవుని యొక్క సంకల్పం స్పష్టంగా తెలియపోయినా, ఏదో వాళ్ళకి తెలిసిన విషయాలు నమ్మి భక్తి పెరుగుతారు కొంతమంది. అప్పుడు అలాంటి భక్తి కలిగిన వారి విషయంలో దేవుడు అలాగే వదిలిపెట్టేస్తాడా? సత్యం తెలియకుండా గుడ్డు భక్తి కొనసాగించాలని వదిలిపెట్టేస్తాడా దేవుడు? అంటే నాకు తెలిసిన చాలా మంది సహోదరులు ఉన్నారండి, వాళ్ళకి దేవుడి సంకల్పం తెలియదని, స్పష్టంగా దేవుడి సంకల్పాన్ని వాళ్ళు బోధించబడ్డ వాళ్ళు కాదని. అంటే వాళ్ళకి ఏదో పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భక్తి భావంతో వాళ్ళకి తెలిసిన విషయాలని గట్టిగా పెట్టుకొని చాలా నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతుకుతూ వాళ్ళకి తెలిసిన విషయాలు నెత్తిగా బ్రతుకుతున్నారని. మరి ఇప్పుడు ఆ భక్తి దర్శనకి సరిపోద్దా? సరిపోదా? అందుకు దేవుడు ఆయన జోక్యం చేసుకుంటాడే. కొన్నిళ్ళ విషయంలో కాదండి, కొన్నిళ్ళ విషయం ఎలా జోక్యం చేసుకున్నాడు? ఆయన ప్రార్థన చేసుకునే సందర్భంలో అండి ఒక దేవదూత వచ్చాడంటండి. దేవదూత చెప్పిన మాట ఏంటండి, కొన్నేళ్ళు నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థం ఉన్నాయి. అంటే దేవుడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడండి, మన ప్రార్థనలు ఆలకిస్తాడండి. మన ప్రార్థనలో మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో అన్ని చూస్తుంటాడు. కాబట్టి మన ప్రార్థనలు కూడా దేవుడి సన్నిధి జ్ఞాపకార్థం ఉంటాయి. అంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడే ప్రార్థన పరుడు కాబట్టి ఆయన దేవుడి సన్నిధికి ఆ ప్రార్థనలు వెళ్తూ జ్ఞాపకార్థం ఉన్నాయి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏదో మేలు చేయాలి ఆయనకి. అప్పుడు ఆ మేలు చేయడానికి దేవుడు ఒక ద్వారం తెలుస్తున్నాడు. అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన భక్తి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు సరైన విధానం లేనప్పుడు సరైన విధానం రావడానికి దేవుడు ఏదో విధంలో జోక్యం కలుగు చేసుకుంటాడు. ఆయన బుద్ధిగా వదిలిపెట్టాడు, ఎలాగలా బతికేసేయండి, ఎలాగలా భక్తిలో మీకు తెలిసిందాన్ని కొనసాగించమని దేవుడు చెప్పడా. శరీర మార్గాన్ని కోరుకునే విధంగా దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ హృదయాల్ని తడతాడు. కీర్తన గ్రంథం ఈ సందర్భంలో మాట చదువుతారు, మీ అందరికీ అర్థమైంది. 25:12 చూడండి ఒకసారి. 25:12 కీర్తన గ్రంథము 25:12 ఒక మాట అంటాడండి. అంటే మనం అంటండి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే మూడోది ప్రజల సాక్ష్యం రెండోది చెప్పుకున్నాం. కొన్ని యొక్క రక్షణ విషయంలో దేవుని యొక్క జోక్యం చూస్తున్నామండి. 25:12 కీర్తన గ్రంథము దేవుడు అంటండి తన యందు భయభక్తి కలిగిన వారిని అంటండి వారు కోరుకోవలసిన మార్గం ఏదో దేవుడు వారికి తప్పకుండా ఏం చేస్తాడంటండి, బోధిస్తాడంటండి. తీసారా? ఒకసారి నేను చదువుతాను లేకపోతే. కీర్తన గ్రంథము 25:12 అంటాడు, యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించును అన్నాడు. అంటే దేవుడు అంటే భయభక్తి కలిగి ఉండే మనుషులు కంటండి వాళ్ళు ఏ మార్గం నడవాలో, ఏది సరైన మార్గమో, ఏ మార్గాల్లో నడిస్తే వాళ్ళకి నిత్య జీవం వస్తో ఆ మార్గాన్ని దేవుడు వాళ్ళకి తప్పకుండా ఏం చేస్తాడే, బోధిస్తాడు లేదా? అంటే దేవుడే వచ్చి డైరెక్ట్ బోధిస్తాడండి. ఆ కాలం బైబిల్ లేనప్పుడు జరిగిందే. ప్రవక్తలు పంపించాడు, ఒకప్పుడు దేవుడు వారి సందేశాన్ని పంపించాడు. చాలా సందర్భాల్లో దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు తన సందేశాన్ని చాలా రీతిగా తన ప్రజలకు చెప్తూ వచ్చాడే.
పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు తన సందేశాన్ని ఎలా మన దగ్గర తీసుకుని వస్తాడంటే ఒక సువార్తికుడి ద్వారా మన దగ్గరికి ఏం చేస్తాడే తీసుకొని వస్తాడే. అందుకేనేమో అపోస్తకార్యంలో 10వ అధ్యాయంలో 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడను. ఆ దూత వైపు తీరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలో నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధి జ్ఞాపకాత్మకంగా చేరినవి అంటే దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఏదో మేలు చేయడానికి ఆయన ఉద్దేశించున్నాడు. కాబట్టి ఏదో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఏదో సందేశం చెప్తున్నాడు. చూడండి ఆయన 5వ వచనంలో ఇప్పుడు నీవు ఎప్పే మనుషులు పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రం ఉద్దరినున్న సీమోను ఒక చర్మకాన్ని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఎవరి పేతురు అమ్మా? ఎవరండి పేతురు? మన ఇంటి పక్కన ఉండే పేతురు గారు కాదు. ఎవరి పేతురు? సీమోను పేతురు. ఎవరండి? అపోస్తలుల్లో ఒకడు. బాగా పనిచేసిన వాళ్ళలో ఒక ఆయన అండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటండి? యొప్పేలో ఉన్నాడంటే అండి. ఈయన ఎక్కడ ఉన్నాడండి? కైసరు ఉన్నాడండి. ఈ కైసరియా ఇది యొప్పే పైకి వెళ్ళాలండి. ఇప్పుడు దైవజనుడు సువార్తుడు ఆయన అపోస్తలుడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇక్కడ మనుషులు పంపించి ఏం చేయాలండి? పేతుని ఇంటికి పిలిపించుకొని ఆయన చెప్పింది చేయాలండి. అంటే దేవుడి యొక్క జోక్యం ఏంటండి? కొన్నేళ్ళు భక్తి కలిగిన వాడైతే ఆయన భక్తి రక్షణ సరిపోలేదండి. ఇప్పుడు రక్షించే పాత్ర ఎవరిది? దేవుడిదండి. దేవుడు ఒక వ్యక్తిని ఏం చేయాలండి? ఆకర్షిస్తే తప్ప దేవుడు ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి వచ్చే అవకాశం లేదండి. నేను ముందే చెప్పాను. భూమి మీద చాలా మంది సువార్త వింటున్నారు. చాలా మంది అంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. మీటింగ్స్ పెడుతున్నప్పుడు చాలా మంది వస్తారు ప్రార్థనకి. కానీ అందరూ ఎందుకు రక్షించబడట్లేదే? ఎందుకు మనుషులు రక్షించబడలేకపోతున్నారు? ఎందుకు పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే విషయంలో మనుషుల జీవితాన్ని మార్చుకుని రాలేకపోతున్నారు అంటే లోకంలో ఉన్న మనుషులకి ప్రార్థన రావాలనే ఆలోచన ఉంటుంది తప్ప ప్రార్థనకు వస్తున్నప్పుడు తన ప్రవర్తన మార్చుకుని దేవుడి కుమారుడు తగినట్టుగా బ్రతకాలనే ఆలోచన పట్టట్లేదే. ఆయన భయపడే మనసు ఉండాలి, చేతులను ఆశ్రయించుకోవాలి, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలని, మనకు నచ్చింది చేయకూడదని. అంటే ఈ రెండు మనుషులు కష్టం చేస్తుందండి ఇప్పుడు. అంటే చెడుతనం అనేది మనుషులకి ఇప్పుడు ఇష్టమైంది కాబట్టి చెడుతనం ఏం చేయలేకపోతున్నారు, మానుకోలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు. ఆయన నీతిని జరిగించే విషయంలో కూడా మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో చేస్తే సరిపోయింది కదా, చెప్పింది చెప్పినట్టుగా ఎలా చేస్తాం, అన్ని ఎలా కుదిరిద్ది అని ఏం చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు నచ్చినవి ఉండాలి, కొన్ని దేవుడు చెప్పి ఉండాలి. రెండింటి ఏం చేస్తున్నామని కలిపేస్తున్నామని. ఇప్పుడు అలా చేయొద్దంటే ఏం చేస్తున్నారు? చెప్పినాడు శత్రువుగా చూస్తున్నారు, కష్టం వేస్తున్నారు మనకి. అందుకు చాలా మంది కూడా రక్షించబడలేకపోతున్నారు. అంటే ఎవరైతే ఆయన భయపడి ఆ నీతిని జరిగించే మనసు ఉందో దేవుడు ఏ కాలంలోనైనా అంటే వారిని ఏం చేస్తాడండి, అంగీకరిస్తాడండి. అప్పుడు కొన్నేళ్ళు దేవుడు భయపడేవాడు, ఆ నీతిని జరిగించేవాడు. ఆ నీతిని జరిగించేవాడు అనే మాట ఆయన నీతిమంతుడు సాక్ష్యం పొందుకున్నాడు. ఆ నీతిమంతుడు ఏం చేస్తాడంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే దేవుడే తన ప్రార్థన జ్ఞాపకార్థంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడే బతికిన వాడిని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చేత. ఈ సంగతులన్నీ కొన్నేళ్ళు మనసుకు వచ్చినప్పుడు ఇంకెందుకు నాకు సువార్తికుడు, నేనే బతికిన వాడిని అయితే, నేనే ప్రజలందరూ చేత మంచి సాక్ష్యం పొందిన వాడిని అయితే అని తను గొప్పగా ఎంచుకొని ఉండిపోయి అయిపోయాడండి. కొనసాగి బట్టి ఏం చేస్తాంటే నాలో ఇది లోపం ఉంది కాబట్టి సవరించుకోవడానికి దేవుడు దైవజనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, దైవజనులు పిలిపించుకోమంటున్నాడు. దైవజనులు ఏదో సంగతం చెప్తాడంట, నేను నా ఇంటి వారు ఏ సంగతులు రక్షించబడాలో. వాస్తవానికి ఇర్మియా గ్రంథంలో మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే అది ఇర్మియా గ్రంథంలో మీరు 10:23 రాసుకోండి. నేను ఆ వార్త చదవట్లేదు కానీ నీతి మార్గం అనుసరించి నడుచుకుంటా మనుషులు అంటే తనంతా తాను ఏర్పరచుకోలేదంటే. అంటే మనం దేవుని యొక్క నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకుంటే మనంతరం మనం తెలుసుకొని మనంతరం మనం ఏం చేయలేము, ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకోలేమంటే. నా వచ్చిన రాసుకోండి. అప్పుడు దేవుడు ఏం చేయాలి? జోక్యం కలుగు చేసుకోవాలి. ఆయన ఎందుకు భయభక్తులైన వారిని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా అంగీకరిస్తాడు. అప్పుడు కీర్తన గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులైన వారు ఏ మార్గం నడవాలో వారికి ఏం చేస్తాడు? దేవుడు తప్పకుండా ఆ మార్గాన్ని వారికి బోధిస్తాడే.
ఎలాగంటే ఒక దైవజుడు మన దగ్గరికి వచ్చి ఆయన సంకల్పం ఇదని చెప్తారు చూడండి. ఎవరు పంపించారండి ఆ రాయబారిని? ఆయన సంకల్పం ఇదని మనం స్పష్టంగా తెలియపరుస్తున్నప్పుడు ఏం చేయాలండి? ఆ రాయబారి చెప్పే సంగతులనే పరిశీలించాలి, వాస్తవమా కాదని నిర్ధారణ చేసుకోవాలి. వాస్తవం అయితే దాన్ని గట్టిగా ఏం చేయాలి? కొనసాగే వ్యక్తి ఎలా ఉండిద్ది? కొన్నిలాగా కొన్నేళ్ళు ఇంకేదో దేవుని యొక్క చెత్త దేవుని యొక్క సంకల్పం తెలుసుకోవాలనుకుంటా అని ఏం చేశారంటే దేవదూత బోధించారు కదండి. దేవుని యొక్క సంకల్పం స్పష్టంగా తెలుసుకోవడానికి ఆయన ఇంట్లో ఉన్నటువంటి 10 మనుషులను ఆయన దగ్గర ఉన్న బ్రతికెళ్ళిన వాడిని సైనికుల్ని 3 పంపించండి. యొప్పే దగ్గర పేతురు తీసుకుని వచ్చారు. ఆయన ఏం చేశారండి? బ్రతికెళ్ళిన వాడు ఇంట్లో ఏం చేశారండి? బ్రతికెళ్ళిన వాడు స్నేహితుడిని మొక్కిళ్ళి ఆ ఇంటి బాధంతా చాలా మంది కూర్చోండి. ఎందుకండి? భోజనం చేయడానిక కాదండి. పేతురుగా దేవదూతలు వస్తున్నాడు, దేవదూత వల్ల నాకు ఈ సంగతి బయలుపరిచాడు, నేను ఏ సంగతుల గురించి రక్షించబడాలో నేను నా ఇంటి వారు ఆ సంగతులు వినడానికి దైవజనుడు వస్తున్నాడు చెప్తున్నాడు. ఈ మేలు నేను ఒక్కడే కానీ పొందుకునేది. ఇగో స్నేహితులారా, బంధువులారా, ఇగో మా ఊరు వాళ్ళారా రండి, ఆ సంగతులు మీరు వినండి, మీరు రక్షించబడతారు అని ఏం చేసినాడు? చాలా మందిని పోగేసాడు. ఇలాంటి మనుషులు మీలో కొంతమంది ఉంటారేమో. ఎందుకంటే నేను పొందిన మేలు నేను ఒక్కనే కాకుండా నాతో పాటు నా ఇంటి వారందరూ, నా బంధువులందరూ, నా స్నేహితులందరూ పొందాలని ఎవరు ఆలోచన చేస్తాడే? దేవుని మనసు కలిగిన వాడు ఆలోచన చేస్తారని, భక్తి కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తారని. భక్తి వారు ఏం చేస్తారంటే అందరూ వస్తే మనకు భోజనం పెట్టాలి, వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వాలి, లేకపోతే ఇల్లంతా ఖరాబ్ చేస్తారు, ఊడ్చుకోవాలి, ఈ పళ్ళు శాఖలు పెరిగిపోతుంది కానీ వద్దులే పాస్ గారిని పిలిపించి ప్రార్థన చేసి పంపిస్తాం, ఒక 100 రూపాయలు కాను పెట్టేసి అనుకుంటామని. కొన్ని అలా చేసినట్టు కాదండి. చాలా 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 భక్తి కలిగిన వాడని కాబట్టి తాను పొందబోయే మేలు తనతో పాటు ఇతరు కూడా పొందాలని ఏం చేసింది? చాలా మందిని గ్యాదర్ చేసేదే. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కడా కూడాను నేను భక్తి కలిగిన వాడిని, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుణ్ణి, నేను అందరి దగ్గర మంచి పేరు పొందినవాడిని అనే అతిశయ అహంభావం లేదే. ఇంక ఏదో ఆయన కొదువు కలిగి ఉంది, దేవుడు తన సందేశాన్ని వినిపించబోతున్నాడు అని ఏం చేశాడు? ఆలోచించాడు. కాబట్టి పేతురు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ పేతుడికి శాస్త్ర నమస్కారం చేయబోయాడు. అన్నిటి కదండి, అన్నిటికి ఒక భావోద్రేకం ఉంటుంది. ఏంటంటే పాదాలకి వందనం చేయాలని అన్నిటి నుంచి వచ్చినాడు కాబట్టి. అంటే దేవదూత అంటే ఇక్కడ పేతురు అంగీకరించలేదు, దేవుడికే మొక్కలు మనుషులు మొక్కకూడదని లేవనెత్తిన తర్వాత ఎందుకు పిలిచేవంటే ఈ వివరం చెప్తారే. అప్పుడు పేతురు యేసు ప్రభు గురించి సందేశాన్ని ఏం చేస్తారండి? స్పష్టంగా తెలియపరుస్తారే. అప్పుడు వాళ్ళు వాక్యం వింటూనే ఉంటారు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగుతాడు. అంటే దేవుడు యూదులతో సమానం నన్నుల్ని అంగీకరించిన సంగతి అక్కడ అందరూ తెలుసుకుంటారా. తర్వాత మీరు బాప్తిసం పొందడానికి ఆటం కలిసే కలుగు చేసే వాళ్ళు ఎవరు అని పేతురు చెప్పి వాళ్ళు కొన్నేళ్ళు ఇంటి వారు ఏం చేయగలుగుతారంటే వాక్యం విని వారు విశ్వించి బాప్తిసం సంఘంలోకి వస్తారే. మొట్టమొదటి అన్యుల నుంచి క్రీస్తు గారు స్వత్తుని సంపాదించి సంఘంలో చేర్చబడిన సమూహం ఎవరైనా ఉన్నారు అంటే కొన్నేళ్ళు ఇంటి వారే. అది అంత గొప్ప భాగ్యం అండి. అప్పుడు వరకు చేసిన భక్తి అంతా సత్యం తెలియని ముందు చేసిన భక్తి, దేవుని సంకల్పం స్పష్టంగా తెలియనప్పుడు చేసిన భక్తి. కానీ భక్తికి దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడు నీతిని అనుసరించిన మనసు ఉందా? దేవుడు ఏం చేయలేదు, అతన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇంటి వారు ఏ సంగతులు తెలుసుకొని రక్షించబడాలి ఆ సంగతులు తెలుసుకొని రక్షించబడ్డాను. ఒక సేవకుని ఏం చేశాడే? పంపించాడే. సేవకుని చేర్చుకున్నా లేదా? ఆ సేవకుడు చెప్పిన మాటలు అంగీకరించలేదా? ఆ సేవకుడు చెప్పిన మాటలను అంగీకరించి రక్షించబడి సంఘంలో చేర్చబడ్డం లేదా? ఇప్పుడు ఈ స్టోరీలో మనం దేవుడు భయపడేవాడు, ఆ నీతిని జరిగించేవాడని ఈ కాన్సెప్ట్ కొన్ని దగ్గర మనం నేర్చుకునే సూత్రాలు ఏంటంటే మనం ఏం నేర్చుకోవచ్చండి ఈ స్టోరీ నుంచి? నేను ముగిస్తాను, పాఠం అయిపోయింది. మనం ఏం నేర్చుకుని వెళ్ళొచ్చాను? ఏం నేర్చుకుని వెళ్ళొచ్చాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చదువుకోవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, లేకపోతే గొప్ప వ్యాపారం చేయొచ్చు, ఆర్థికంగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా భక్తి జీవితం లేకపోతే దేవుడు మనల్ని ఏం చేయడం? అంగీకరించడం. అంటే మనం
ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయినా సరే మన జీవితంలో ఏది చూస్తాడు దేవుడు? భక్తి ఉండాలి. భక్తి లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత పదవులు వచ్చినా, ఎంత చదువు చదివినా మన జీవితంలో శూన్యమని వ్యర్థమేనండి. అంటే భక్తిని దేవుడు ప్రతి కాలంలో చూస్తాడు. ఆయన సంతోషపరిచే జీవితాలు జీవించే మనుషుల్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడండి అంటే, నాకు కుదరదండి భక్తి, నాకు ఉద్యోగాల ఆటంకం, లేకపోతే వ్యాపారం ఆటంకం, లేకపోతే అది ఇది ఆటంకం అని కొన్నింటి సాకులు చెప్పలేదండి. కొన్నింటి దగ్గర నేర్చుకోవచ్చు లేదా? నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా సరే భక్తి జీవితం కలిగి ఉండాలని మనకు కొన్నింటి పాట నేర్పడం లేదా? ఆ భక్తి తనతోనే అంతరించిపోయిందా? తన కుటుంబాన్ని భక్తి మార్గం నడిపించిందా? ఇప్పుడు అక్కడ మన సూత్రం ఏంటంటే, నువ్వు కలిగి ఉన్న భక్తి నీ ఇంటి వారిని ప్రభావితం చేయాలి. అది కొనసాగే భక్తి ఉండాలి. ప్రస్తుతం కుటుంబంతో ఒకే విశ్వాసం కలిగి ఒకే భక్తి భావంతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నా కుటుంబం అంతా రక్షించబడ్డారు, నా కుటుంబం అంతా ఒకే విశ్వాసం కలిగి ఉన్నాం, ఒకే ప్రభుని మేము ఒకే ప్రభువుని పరిపాలన కింద ఉన్నాం, ఒకే ఆత్మచేత మేము నడిపించబడుతూ ఉన్నాం, ఒకే తండ్రిని ఆరాధనీయుడిగా ఆరాధన దైవంగా మేము కలిగి ఉన్నాం అని మనలో ఎంతమంది చెప్పగలరండి? కొన్నిటికి చెప్పగలిగే స్థాయికి వచ్చాడు లేదా? కొన్నిటికి చెప్పగలిగే స్థాయికి వచ్చాడే. అంటే ఆయన దగ్గర ఏ కావాలైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన భక్తి కలిగిన వాడైనప్పటికీ, అందరి చేత మంచి సాక్ష్యం పట్టుకున్న వాడైనప్పటికీ కూడాను లోపల ఉండి నీ భక్తులని దేవదూత ద్వారా తెలియపరిచినప్పుడు, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అర్థమైనప్పుడు ఆ లోపంతోనే కొనసాగడానికి ఇష్టపడ్డాడు, లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనకు అది నచ్చదాడు. ఇక కూర్చున్న మనల్ని ఎంతమంది నచ్చుతాయి? నీ భక్తి వాక్యానుసారంగా లేదు, నీ విశ్వాసం వాక్యానుసారంగా లేదు, అమ్మా ఇది వాక్యానుసారంగా లేదు, మార్చుకోండి, సరైనది ఇది, సరైన విశ్వాసం రండి అంటే ఎంతమంది ఇష్టపడతారే? విశ్వాసం వదిలిపెట్టడం తప్ప మన నమ్మకాలను వదిలిపెట్టమని, మన సిద్ధాంతాన్ని వదిలిపెట్టమని, ప్రభుని వదిలిపెట్టడం తప్ప అంటే ఇక్కడ మాట్లాడకూడదేమో. కొన్ని వదిలిపెట్టుకోలేమన్నమా. ధనాపేక్ష వదిలిపెట్టుకుని రాగలరండి? రాలేదండి. అధికారాన్ని, ఆ పదవుల్ని, ఆ హోదాని, ఆ పలుకుబడిని దాన్ని వదిలిపెట్టుకుని రాగలరండి? దీనికి ఒకవేళ ప్రభుని నమ్ముకున్న తర్వాత అధికారం ఉండదో లేదో తెలియదండి. అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారందరూ ఆయనకి ఏమై వచ్చారు? శత్రుల్లో వచ్చారు, ఆయన దూరం చేయొచ్చాను. ఇవన్నీ చూసాడండి. నాకున్న పదవి పోతేమో, స్నేహితులు పోతారేమో, నన్ను ఒకవేళ ఉద్యోగం స్పీక్ పడేసేసి నన్ను అంటాని వరకు చేస్తారేమో అనుకున్నాడా? ఇవేం చూడలేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వాక్యం మనకు అర్థమవుతున్నా కొన్నింటి మనం ఏం చేయాలి? వదులుకోలేవాలి. అందులో ప్రధానమైనది ఏంటంటే కులం కూడా అది కూడా చెప్పేనే. కానీ ఈయన ప్రభు కొరకు, సత్యం కొరకు ఏం చేశారే? వదిలిపెట్టే లేదా? దైవజీవుని గౌరవించి మనస్తత్వం కలిగిన వాడండి, అవునా కాదమ్మా? ఎలా చెప్పగలము? దైవజీవుని గౌరవించి మనస్తత్వం ఎలా చెప్పగలం? పేదరింటికి వచ్చినప్పుడు దైవజీవుని ఇంటికి వచ్చాడు, సేవకుడికి సాష్టాంగ నమస్కారం చేయబోయాడే. అంటే ఇప్పుడు సాష్టాంగ పడమంటాను నేను, కానీ దైవజీవుని గౌరవించి మర్యాద తెలియాలండి మనకి. దేవుడి సేవకుడిని, దేవుడి సందేశాన్ని చెప్పే సేవకుడు మా ఇంటికి వస్తున్నాడని గౌరవించడం తెలియాలండి. ఆయన దగ్గర మేలేంది ఏదైనా చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మనం ఒక్కనే ఆ మేలు అనుభవించాలని స్వార్థం ఉండకూడదు. ఆ మేలు ఏం చేయాలి? ఇతరులకు కూడా పంచిపెట్టాలని. అది మన కొన్ని దగ్గర నేర్చుకోవాల్సిన సూత్రం. అలాగనే బోధ అర్థమైంది, సత్యం అర్థమైన తర్వాత దాన్ని ఏం చేయడం? అంగీకరించి రక్షణలోకి వచ్చాడా? బాగా చెప్పేవాడిని అభినందించి పంపించాడా? ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, వాక్యం బాగా వింటారని శ్రద్ధగా సత్యమని అంగీకరిస్తారే, అభినందించి ఏం చేస్తారే? కొంత కానుకి ఇచ్చేసేసి బాగా చెప్పారండి, కలుగుతాం బ్రదరు, బాయ్ బ్రదర్ అని చెప్పి పంపిస్తారండి. నీ అభినందన బట్టి రక్షణ వచ్చిద్దా? రాదండి. అందుకే యాకోబు అంటాడు, వాక్యం అంటండి ఆత్మను రక్షించే శక్తి కలదు అంటండి. ఏం చేస్తుందంటే ఆ వాక్యము లోపల నాటబడి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, ప్రవేశించిన దుష్టత్వాన్ని ఏం చేస్తుంది?
మానివేయడానికి ఉపయోగపడతాయి. అవి మానివేస్తే ఆ వాక్యము మనం రక్షిస్తుంటాయి. అప్పుడు ఆ మానివేయటానికి ఆ వాక్యం ఏం చేయాలంటే సాత్వికంతో అంగీకరించాలని. సాత్వికము అంటే నియమం ప్రకారం అంగీకరించాలని. కొన్ని సందర్భాల్లో నియమం తెలుసు మనకి, కానీ ఆ నియమానికి మనం ఏం చేయాలి? లోబడమని. మరి ఇంత ఖచ్చితంగా ఇలాగనే ఉండమంటున్నారు, ఇదేం చేయమంటున్నారు, ఇక్కడికే రమ్మంటున్నారు, ఇలాగనే ఆరాధన చేయమంటున్నారు అని కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామని కష్టంగా భావిస్తాం. నీకు కష్టమైనా సరే అది ఎవరి నీతిని జరిగించేదాన్ని? దేవుని నీతిని జరిగించేదాన్ని. యేసుప్రభు గారు దేవుని నీతిని జరిగించే విషయం ఎంత తీవ్రత కలిగిన వాడే చెప్తారు. ఎవరైనా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ప్రశ్న వేశాను, ఎవరైనా చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను. యేసుప్రభు దేవుని నీతిని జరిగించే విషయంలో ఆయనకున్న తీవ్రత ఏంటండి? యేసుప్రభు అండి నజరేతులో ఉన్నాడు. ఆయన యోహాన్ అండి యూదా దేశంలో యోర్దాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన యేసుప్రభు ఈ కాలు నడకన 70 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎందుకండి? అమ్మా, దేవుని నీతిని జరిగించడానికి. ఏంటి దేవుని నీతి? అక్కడ యోహాన్ చేత యేసుప్రభు గారు బాప్తిస్మం పొందడం దేవుని నీతి. యోహాన్ ఏం చేస్తాడు? అయ్యా నువ్వు గొప్పవాడివి, నేను తక్కువని, నువ్వు నా చేత బాప్తిస్మం పొందడం ఏంటి? వద్దొద్దు వద్దొద్దు అని నివారించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. కానీ యేసుప్రభు ఏమన్నాడే? నీతి యావత్తు ఇప్పటికిది జరుగుట అంటే ఇప్పుడు ఇది కార్యం అన్నాడే, ఇది మనకు తగినది అంటాడే. అంటే దేవుని యొక్క నీతిని జరిగించడం అనేది తగింది. యేసు గొప్పవాడే, ఆయన సృష్టికర్తే, గొప్ప వ్యక్తి అయినప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నీతి ఏంటంటే యోహాన్ చేత బాప్తిస్మం పొందాలి. ఆయన దేవుడి కుమారుని తెలుసుకుని అప్పుడున్న సమాజానికి ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలని. అంటే 70 మైళ్ళు కాళ్ళు నడకన దేవుని యొక్క నీతిని జరిగించడానికి వచ్చారు. అంటే దేవుని యొక్క నీతిని జరిగించడానికి మనం 1 మైలు నడవగలమండి, మనం 1 మైలు ప్రయాణం చేయగలమండి దేవుని నీతిని జరిగించడానికి. ఆయన 70 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారండి సుమారుగా. ఆయనకు ఉన్నటువంటి తీవ్రత, మనకున్నటువంటి తీవ్రత పోల్చుకుంటే ఏ విషయంలో నీతిని జరిగిస్తున్నాం మనం అంటే మనకు నచ్చిందే చేయడానికి కోరుకుంటామండి. అది నీతి అవదండి. నీతి అంటే దేవుడు ఆజ్ఞాపించి చేయటం, దేవుడు చెప్పినట్టుగా చేయటం. మనకు నచ్చింది కొన్ని, నచ్చని కొన్ని, లేకపోతే నచ్చిన కొన్ని చేయటం నీతి అవదండి. కొన్ని మనం నచ్చినవి చేస్తాం, కొన్నిటి ఏం చేస్తాం? వాక్యంలో ఉన్నవే చేస్తాం. 2 కలిపేస్తున్నామండి. అందుకే మనలో ఇన్ని భేదాభిప్రాయాలు, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని నమ్మకాలు, ఇన్ని ఆచారాలు వచ్చినాయి. వదిలిపెట్టేద్దామండి. వాస్తవానికి దేవుడు ఆయన సంకల్పంలో మనం సృష్టించుకుంటే, ఆయన పోలికలు సృష్టించుకుంటే మనం అందరం ఏకంగా ఏమైపోయాం? ప్రోత్సహిపోయామండి. పనికి మాలిన వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకున్నాం. ఎక్కడ ఆయన స్వభావం మనలో తోడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడు వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ 2 మనలో ఉంటే, ఆయన భయపడే మనసు, ఆయన నీతిని జరిగించే మనసు ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. మన దగ్గర నువ్వు చదువు ఉందో లేదో చూడట్లేదండి దేవుడు, డబ్బు ఉందో లేదో చూడట్లేదండి, అందంగా ఉన్నావో లేదో చూడట్లేదండి, ఇవేమీ చూడట్లేదండి. లోకరీతిగా మన పిలుపు విషయంలో అపోస్తలుడు పౌలు అంటాడే, బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటాడు బలవంతులు సిగ్గుపరచడానికి. లోకంలో దిగువారిని ఏర్పాటు చేసుకున్నాడండి జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి. ఆయన 10 కోట్లకి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడండి? గొప్ప ధనవంతులు ఉపయోగించుకున్నాడండి, గొప్ప జ్ఞానవంతులు పిలుచుకున్నాడండి. అపోస్తలుడు ఎలాంటి వాళ్ళండి? అది సామాన్యులండి, విద్య లేని పాపాలు అనబడ్డారండి. అంత పేరు పెట్టేటువంటి విద్యావంతులే కాదండి పౌలు మినహాయింపు. కానీ అలాంటి వారి చేత ప్రపంచానికి ఏం చేయించాడండి? సువార్తను ప్రకటింపజేసాడండి. ఇప్పుడు మన దగ్గర కూడా దేవుడు సువార్తను చేసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, కొంత ఇది కనబడుతున్నాను, ఆయన భయపడే మనసు, ఆయన నీతిని జరిగించే మనసు. కొన్నేళ్ళ దగ్గరికి అందుకే వచ్చింది సువార్త. కొన్నేళ్ళు విద్యను చూపించారు కాబట్టి ఆయన ఇంటి వారు రక్షించబడ్డారండి. ఒకవేళ పేతుర్ని నేను పిలిపించుకునేది ఏంటి, నేను అధికారిని అయితే ఆయన నా దగ్గర రావటం ఏంటి, నేను మనుషులు పంపడం ఏంటి అని కొంచెం గర్వ మాట్లాడితే రక్షణ వచ్చేదా? ఇప్పుడు వాక్యం తర్వాత కూడా ఆయన బాప్తిస్మం పొందకపోతే రక్షణ వచ్చేదా? మన దగ్గర కూడా ఎక్కడ ఆగిపోతుందండి.
మనం కూడా కొన్ని విషయాలు ఎక్కడో వెనబడిపోతున్నామండి. అందుకే దేవుడు ఒక విషయంలో మనం లోపం కలిగి ఉంటే ఒకసారి దేవుడు తెలియపరుస్తాడంటే, మళ్ళీ అదే సంగతి మళ్ళా దేవుడు తెలియపరుస్తున్నాడంటే దాన్ని మార్చుకోవడమే, అలాగే కొనసాగమని మార్చుకోమని దేవుడు చెప్తున్నాడండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఈ పాఠం వల్ల దేవుడు అంగీకరించే జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు భయపడదాం. మన జీవితంలో ఏ చోటైనా చోటు ఇవ్వకుండా బ్రతుకుతాం. చెడుకి ఆకర్షితులకుండా బ్రతుకుతాం. చెడుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నీతిని జరిగిద్దాం. ఆయన ఏం చెప్తున్నాడో వాక్యం ద్వారా, ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుందాం. మనం ఎవరో చెప్పారని ఏదో చెప్పారని కాదండి, వాక్యంలో ఉందా లేదని చూద్దాం. వాక్య క్రమం చొప్పున మన విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇలాగా మమ్మల్ని మీ వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో అనేక రీతులుగా మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకుని బతకడానికి మమ్మల్ని తడుతూ మాలో ఉన్నటువంటి ఆత్మీయ అంధత్వాన్ని వాక్యం అనే వెలుగు ద్వారా తండ్రి పోగొట్టుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపకే స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. మా గ్రామాన్ని ప్రేమించి ఇలాగ వీకే నగర్లో మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన జనులకి, మా సహోదరులకి సోదరులకి మీ మాటలు కొన్ని విషయాలు ఇలాగ ప్రకటించగలిగే అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇలాగా నిర్విరామంగా ప్రతి మాసము ఇలాంటి ఉన్నతమైన కార్యము, ఇలాంటి గొప్ప సువార్తమానాన్ని చాటించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ సేవా పరిచయం జరగబడుతుందంటే దీని వెనకాల అనేకులు ప్రార్థనలు ఉన్నవి, అనేకులు సహకరిస్తూ ఉన్నారు, అనేకులు ప్రయాసపడుతూ ఉన్నారు, అనేకులు సమయాన్ని వెచ్చించి మీ మాటలు వినడానికి ఇలాగా మీ సన్నిధికి వస్తూ ఉన్నారు. దేవా, మీ సేవ ఎంత గొప్పదో తండ్రి. మీ వాక్యం యొక్క విలువ తెలిసి ఆ వాక్య క్రమం చొప్పున జీవితాన్ని మలుచుకోగలిగే విషయం ప్రతి వారు ఆలోచించలాగన వారి హృదయాలు మీరు తెరవండి, వారి మనసును మీరు తెరవండి. వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించేందుకు మీ వాక్యానికి మాత్రమే వారు చోటిచ్చే వాక్య క్రమం చొప్పున బ్రతుకులాగా సహాయం దయచేయండి. దేవా, చాలా సందర్భాల్లో ఒకవేళ మేము తెలియకుండా ఏదో మూఢ భక్తిలో కొనసాగితే, తెలిసి తెలియని భక్తి జీవితంలో మాకు తెలిసిందే కరెక్ట్ అనే విధానంలో మేము కొనసాగుతున్నప్పుడు, మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి సత్యాన్ని తీసుకొస్తున్నప్పుడు కొన్నేలాగా సాత్వికమైన మనసుతో అంగీకరించి మా ఆత్మ రక్షించగలిగే వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్య క్రమం చొప్పున మేము మార్పు చెంది బ్రతికే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాక మా హృదయాలు మా మనసులు మీరు ప్రేరేపించి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. మీ వాక్యంలో మమ్మల్ని వేరుపాటు బ్రతుకులాగా సహాయం దయచేయండి. ఇలాగా చాలా మంది కూడా తండ్రి సరైన మార్గం ఏదో తెలియక, సరైన విశ్వాసం ఏదో తెలియక, రక్షణ యొక్క సంకల్పం యొక్క విలువను, ఆ సంకల్పంలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ మేలు తెలియక తండ్రి అలాగనే కొనసాగుతూ ఉన్నారు. ఇదిగో వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది, క్రీస్తు యేసునందు మమ్మల్ని మీరు కుమారులుగా చేసుకొని మీ ఉన్నతమైన రాజపౌరులు బ్రతకడానికి సువార్త ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనలో, ఆయన యొక్క జీవంలో మేము అందరూ ఎదగడానికి ఈ సువార్త ఇలాగా ఇక్కడ ప్రకటించబడుతూ ఉండగా జనులు అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకొని మిన్నైన ఆత్మీయ మేలు పొందుకొని భౌతికంగా వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి భౌతికంగా ప్రతి మేలును వారు కొన్ని ఇబ్బందులు బట్టి పొందుకొని తృప్తిగా ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగించగలిగే భాగ్యం అండి. ఈరోజు ఈ పరిచయం జరగడానికి సాధించిన వాళ్ళందరినీ దీవించి ఆస్వాదిస్తారని తిరిగి ప్రయాణమై నేను గుంటూరు వెళ్ళే విషయంలో ఇక్కడ ఉన్న సహోదరులు సోదరి మంది వారి నివాసాలు వెళ్తున్న వారికి మీకు ఆపుదలు ఇచ్చి మీరు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు ఈ మీటింగ్ జరగడానికి మా కుటుంబాన్ని మీరు ప్రేరేపించి సిద్ధపరిచిన అల్పాహారాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఇవి అందరికీ సరిపడి సమృద్ధిగా వారు ఆయన వాటిని తీసుకొని ఆత్మీయ ఆహారాన్ని వారి హృదయం నింపుకొని ఆ భౌతికమైన ఆహారం ద్వారా తిని శక్తి పొందుకొని మీ సేవ పరిచయకు మీ నీతిని జరిగించడానికి అవి ఉపయోగపడలాగా వాటిని దీవించి ఆస్వాదిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనా అవసరంలో ఎవరైనా సహాయం కోరి ఉంటే వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వారికి రావాల్సిన మేలు మీ యొక్క సమయోచితమైన సహాయం అందించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతనాలు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. సహోదరులు అల్పాహారం మీకు అందిస్తారండి.